జెన్జీ తిరుగుబాటుతో కూలిపోయిన నేపాల్ ప్రభుత్వానికి మరో జెన్జీ నేత త్వరలో ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ర్యాప్ సింగర్ నుంచి రాజకీయ నేతగా మారిన బాలేంద్ర షా నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. జెన్జీ యువతకు బాలేంద్ర షాపై ఎందుకు అంత అభిమానం? పాత తరం రాజకీయాలతో విసిగిపోయిన నేపాల్ జనానికి కొత్త పార్టీ ఇచ్చిన భరోసా ఏంటి? జెన్జీ ఆందోళనలతో గత ఏడాది అట్టుడికిపోయింది నేపాల్. సోషల్ మీడియా బ్యాన్ పై మొదలైన నిరసన ఉద్యమం చివరకు కేపీ శర్మ ఓలీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చేసింది. తాత్కాలిక ప్రధానిగా ప్రమాణం చేసిన సుశీల కర్కి ఇటీవల ఎన్నికలు నిర్వహించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జెన్జీ మద్దతున్న రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకే జనం పట్టం కట్టారు. ఇప్పటి వరకు వెలువడ్డ ఫలితాల్ని బట్టి బాలేంద్ర షా నాయకత్వంలోని ఆర్ఎస్పీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. స్ట్రక్చరల్ ఇంజనీర్ అయిన బాలేంద్ర షా ర్యాపర్ సింగర్ గా గుర్తింపు పొందారు. తన కచేరీలతో అవినీతి, అసమానతలు, యువత సమస్యల్ని లేవనెత్తుతుంటారాయన. అదే ఆయనకు క్రేజ్ తీసుకొచ్చింది. సామాజిక మాధ్యమాల్లోనూ యాక్టివ్ గా ఉండడంతో జెన్జీ యువత ఆయన పట్ల ఆకర్షితులయ్యారు. గతంలో ఖాట్మండ్ మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం అందుకున్నారు బాలేంద్ర షా. మేయర్ గా ఆయన తీసుకున్న నిర్ణయాలు యువతను ప్రభావితం చేశాయి. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీని స్థాపించిన బాలేంద్ర ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఏళ్లుగా పాతుకుపోయిన పార్టీల పునాదుల్ని కదిలించారు. ఎన్నికల్లో దాదాపు 10 లక్షల కొత్త జెన్జీ ఓటర్లు చేరడం బాలేంద్ర షాకు కలిసొచ్చింది. సంప్రదాయ పార్టీలకు బాలేంద్ర షా ప్రత్యామ్నాయంగా కనిపించారు. అదే జెన్జీ యువతలో షా పట్ల ఆకర్షణ పెంచింది. ఎన్నికల ఫలితాలు పూర్తి స్థాయిలో రాకపోయినప్పటికీ తదుపరి నేపాల్ ప్రధాని బాలేంద్ర షా అనే ప్రచారం సాగుతోంది. నేపాల్లో జరుగుతోన్న పార్లమెంట్ ఎన్నికల్ని భారత్ కూడా నిశితంగా గమనిస్తోంది. రాజకీయ అస్థిరత కొనసాగుతున్న నేపాల్లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇరుపక్షాల మధ్య అభివృద్ధి భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది భారత్. భౌగోళికంగా, చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక పరంగా నేపాల్తో భారత్కు సత్సంబంధాలు చాలా ముఖ్యం. ఎన్నికల ముందు నెలకొన్న రాజకీయ అనిశ్చితితో నేపాల్ పట్ల భారత్ జాగ్రత్తగా దౌత్య విధానాన్ని అనుసరించింది. త్వరలో నేపాల్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుండటంతో మునుపటి సంబంధాల్ని తిరిగి బలపరుచుకునే ప్రయత్నాలు చేయనుంది భారత్. జెన్జీ ప్రభుత్వం భారత్తో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తుందో చూడాలి.